UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక గెస్ట్ని అయితే తీసుకొచ్చా. సో ఈ మధ్య కొద్ది రోజులుగా చూసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూ ఎంత సెన్సేషనల్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఇష్యూల మీద కొన్ని డిబేట్లు అయ్యాయి, కొన్ని క్లాసెస్ అయ్యాయి. బట్ ఒక యువకుడైతే దీని మీద ఒక క్లారిటీతో కొన్ని ఛానల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను తన వీడియోలు కూడా చూసా. అంటే ఏదో ఫేమ్ కోసం మాట్లాడుతున్నారులే అని కొంతమంది అనుకుంటారు. అలానే నేను కూడా పట్టించుకోలేదు. బట్ మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ ఉంది. సో చెప్పే మాటల్లో నిజం అనిపించి నేను కూడా తీసుకొని వచ్చాను. సో ఒక డాన్సర్ నుండి కొరియోగ్రాఫర్ వరకు తన జర్నీ బాగుంది. అండ్ తన పడ్డ స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ మనకు టాపిక్ ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ అనేది మెయిన్ టాపిక్ కాబట్టి దాని గురించి తీసుకుంటూ కొంచెం మాట్లాడదాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. హౌ ఆర్ యూ? బెటర్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు అండ్ ఈ టైం ఇచ్చినందుకు. సో రైట్, అంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో వాళ్ళు కూడా మాకొద్దు కొట్టండి అంటారు. సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో జానీ మాస్టర్ అనే వ్యక్తి సో ఇంతవరకు ఎన్ని సినిమాలు చేశారో అందరికీ తెలుసు. సో తన గ్రోత్ ఎలా పెరిగిందో మనకి తెలుసు. బట్ అంటే ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు కొంతమంది మనుషులు. బట్ ఈ వ్యక్తి దగ్గర ఇప్పుడు కేసు అనేది ఏదో వచ్చిందో సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, సో ఈ కేసు కొంతమంది ఒక అమ్మాయి అయితే పెట్టింది. సో ఫస్ట్ ఆ కేసు మీద నీ ఒపీనియన్ చెప్పు, తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నాకైతే అది లైక్ ఓపెన్ కేసు అనిపిస్తుంది. అంటే ఉన్నదే కేసు పెట్టారు, ఆయన మీద ఏదో సృష్టిస్తారని చెప్పడం కంటే అది రియల్ అంటా నేను, ట్రూత్. ఓకే. సో జనరల్గా చూసుకుంటే జానీ మాస్టర్ ప్రతి ఒక్క దగ్గర కొంచెం అరుస్తూ ఉంటాడు, కమాండింగ్ ఉంటుందని విన్నాం మేము కూడా. బట్ అమ్మాయిల విషయంలో కూడా ఇలా ఉంటారు అని ఇప్పుడే తెలుస్తుంది. అది నిజమా కాదా? నిజమన్నా. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఆన్ ది సెట్స్ ఆయన ఫైర్ అయితే అది అబ్బాయిల మీద ఏమో అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు. బట్ పర్టికులర్లీ అది మనము ఆలోచించాల్సిందంటే అమ్మాయిల మీద. ఓకే. ఏ మాస్టర్ అయినా కానీ అమ్మాయిల మీద అరిచినప్పుడు అది మన రివర్స్ అవ్వాలి. ఇప్పటివరకు ఎవరు అవ్వలేదు. ఈ అమ్మాయి రాగానే అందరం మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ వచ్చి మాట్లాడుతున్నాం ఈరోజు. సో సెట్ లో అరుస్తారు అనమాట, సెట్ లో అయినా రిహర్సల్స్ లో అయినా ఆన్ ది లైక్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా ఆడోళ్ళ మీద అరవడం కామన్. కాదు, ఇప్పుడు అలాంటి టైంలో అంటే జనరల్గా ఈ అమ్మాయి అని పర్టికులర్ కాకుండా మిగతా అమ్మాయిలైనా అరిచేటప్పుడు ఇప్పుడు ఏంటంటే జనరల్గా మాట్లాడుకుంటే మన గర్ల్ ఫ్రెండ్ మనం అరిస్తేనే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న సొసైటీలో అలా ఉన్నారనమాట. బట్ అరిచినా తిట్టినా పడుతూ ఎందుకు ఉంటానంట. సో అమ్మాయిలు ఒక బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు. బట్ ఇండస్ట్రీ కదన్నా, తొక్కినా తిట్టినా అమ్మాయిలు ఏదైనా కానీ నువ్వు రా అన్నా రావాలి, పో అన్నా పోవాలి అనే ఒక థాట్ లో ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది అందరికి. వెళ్తే అయిపోతుంది కదా అనుకొని వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. అది వద్దు ఇంకా బాధ, దాన్ని బయటికి తీసుకొచ్చి ఫ్యామిలీని స్ట్రగుల్స్ లో తొయ్యొద్దు అనుకున్న అమ్మాయిలు ఉన్నారు. సో చాలా మంది వెళ్ళిపోయారు లాస్ట్కి. సో నేను చెప్పేది ఒకటే, అంతా లాస్ట్కి ఇదంతా ఎక్సెట్రా రైల్స్ అంతా పక్కన పెడితే అమ్మాయి డేర్గా వచ్చింది, కేసు పెట్టింది, దాని మీద ఏంది అమ్మాయికి జస్టిస్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం. అమ్మాయికి అని కాదు, ఎవడైనా ఏ కొరియోగ్రాఫర్ అయినా మారాలని నేను అనుకుంటున్నాను. సో జనరల్గా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 3-4 మెంబర్స్ కొరియోగ్రాఫర్ పేర్లు గట్టిగా వినిపిస్తాం, ఉండడం మాత్రం చాలా మంది ఉన్నారు. సో పర్టికులర్గా ఎందుకు ఈ కొంతమంది పేర్లే బయటకు వినిపిస్తాయి అంటే మిగతా వాళ్ళకి డాన్స్ రాదా, లేకపోతే వీళ్ళ ఏదైనా హవా ఎక్కువ నడుస్తుందా? సారీ, ఒక మాట అన్న, నేను మీకు తెలుసా? తెలీదు. ఎప్పుడు తెలుసు నేను మీకు? ఈ ఇష్యూ తర్వాత నీ వాయిస్ నువ్వు రేస్ చేస్తున్నప్పుడు నేను కొన్ని వీడియోలు చూసి సో కాంటాక్ట్ అయ్యి ఎవరైనా కానివ్వండి అన్న, ఇప్పుడు ఉన్నది ఎవరు అందరికి తెలిసిన మాస్టర్స్ ఎవరు కామన్గా నేమ్స్ చెప్తాం. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఈవెంట్స్ పరంగా వస్తే సత్య మాస్టర్, లేదా విజయ్ పులేకి మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళు తప్ప వేరే కొరియోగ్రాఫర్ పేరు వినిపించదు. నేననేటోని కూడా ఒక కొరియోగ్రాఫర్, చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. యూనియన్ లో కార్డు తీసుకున్న కొరియోగ్రాఫర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి పేరు తెలియదు, ఎందుకంటే వీళ్ళవే ఎక్కువ వస్తాయి. అండ్ మెయిన్ ప్రొడక్షన్స్ వాళ్ళకి కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఫేమ్ ఉంది, ఈ కొరియోగ్రాఫర్కి ఇస్తే సాంగ్ మంచిగా వెళ్తుంది, సాంగ్ బాగాలేకపోయినా కానీ కొరియోగ్రాఫర్ మంచిగా ఉంటే నడిచిపోతుంది అన్నట్టు వాళ్ళకి ఇస్తారు సాంగ్స్. కొత్త వాళ్ళకి ఇస్తే కూడా ఎదుగుతారు కదా, అందుకే ఎవరికి మా పేరు తెలియట్లేదు. అంటే డి టైంలో చూసుకుంటే డి టైం నుండి పరిచయం అని అన్నారు. సో డిలో చూసుకుంటే అదర్ స్టేట్ నుండి అమ్మాయిలు వస్తారు, చాలా మంది వచ్చి సో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో అక్కడి నుండే ఇలాంటి జర్నీ స్టార్ట్ అవుతుంది అని విన్నాం. అది సారీ, డీలో మాత్రం ఉండదు అన్న ఇలాంటి. డీలో ఏంటంటే ఈ కంటెస్టెంట్ కాకపోతే ఇంకో కంటెస్టెంట్, అండ్ డీలో ఈ సైడ్ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్, ఇలాంటివి అయితే ఏం లేవు. డీలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది, ఓపెన్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఇదే చెప్పారు. డీలో పేమెంట్ ఇష్యూ ఉంటుంది, బట్ అమ్మాయిలను హెరాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం కానీ డీలో ఉండదు. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి
సో లైంగికంగా వేధించారనేవి అయితే మనకు రూమర్లు ఉన్నాయి. అవును. సో అవి ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు మీకు కూడా పర్టికులర్ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంటే మీడియా ముఖంగా చెప్పుకోలేకపోయినా సో మన పక్కన ఉన్న వ్యక్తుల గురించి మనకు తెలుస్తుంది కదా. అవును. సో మీకు ఎలా తెలుసా లేదా అప్పుడు అంటే ఇలానే ఉంటారు? అమ్మాయిలతో మాట్లాడుతున్నారు, ర్యాష్గా మాట్లాడుతున్నారు, మేము ముందుకు రాలేకపోయినాం. చాలా మంది నన్ను కూడా అంటున్నారు, అన్ని రోజుల నుంచి నువ్వు తెలుసు తెలుసు అంటున్నావు, ముందుకు ఎందుకు రాలేవు, మరి ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే ఒక టాపిక్ ఉండాలి. నేను నార్మల్గా వచ్చి ఒక ఛానల్కి వచ్చానా నేను చెప్తా అన్న అంటే ఎవరు నన్ను పట్టించుకోడు. మీరైనా కానీ ఎవరన్నా నువ్వు అని అడుగుతారు. సో ఒక టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడతాం. అది సో ఆ టాపిక్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ రోజు నేను ముందుకు వచ్చి అన్న ఈ అమ్మాయి సిచ్యువేషన్ కాబట్టి నేను మాట్లాడుతాను. సో ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయి సైడ్ నుండి మాట్లాడుతున్నావు కాబట్టి నేను అమ్మాయి సైడ్ నుండి ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇన్ని రోజుల నుండి అలా ఇప్పుడు చూసుకుంటే అమ్మాయి 2016 నుండి సో జర్నీ స్టార్ట్ అయిందన్నారు. ఇన్ని సంవత్సరాల జర్నీ ఎవరైనా నచ్చకపోతే 1 వీక్ 1 మంత్లో క్లారిటీ వచ్చేది. సో ఇన్ని సంవత్సరాలు దాచుకొని ఇప్పుడే ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే మనకి ఇప్పుడు ఇంకో హింట్ కూడా దొరికింది కదన్న. లైక్ జానీ మాస్టర్ వాళ్ళ వైఫే మతం మార్చుకొని మరి పెళ్లి చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళి మరి ఫోర్స్ చేసిందని. నేను అనుకుంటుంది ఏంటంటే ఆ మాట మీదకి వెళ్ళి ఇంకా అమ్మాయి ఎక్కువ స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చేసిందేమో, ఇక ఎలా కుదరదు అన్న వదిలేటట్టు లేడు అని చెప్పేసి వచ్చిందేమో. 4 years నుంచి నేను అదే క్వశ్చన్ ఇస్తున్నా అమ్మాయిని. ఆ అమ్మాయికి 17 years ఉన్నప్పటి నుంచి ఇది అవుతుంది కథ అని చెప్పేసి అంటుంది అమ్మాయి. మరి అప్పటి నుంచి రాకుండా ఈ రోజు వచ్చింది కంప్లైంట్ పెట్టిందా అని నాకు ఒక డౌట్ ఉంది. బట్ ఈ మనం ఏదైతే శాంపుల్ ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ది, ఆ శాంపుల్ తీసుకుంటే అది తట్టుకోలేకనే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో చూసుకుంటే వీళ్ళిద్దరూ సినిమాలు కూడా చాలా చేశారు. అవును. సో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద చేశారు. సో చాలా చేశారు. రీసెంట్గా వచ్చిన మూవీల్లో కూడా ఆ అమ్మాయి కొన్ని చేసింది. చేసింది. సో ఎక్కడైనా మీకు పర్టికులర్గా చిన్న డౌట్ అయినా వస్తుంది కదా, ఎందుకంటే ఒక కాలేజీలో ఉంటేనే ఒక అమ్మాయి అబ్బాయి తిరిగితే అరే వీళ్ళిద్దరి మధ్య అన్నప్పుడు కామన్ కదన్న. ఇప్పుడు ఒక కొలీగ్ ఉన్నాడు, ఆ కొలీగ్ అమ్మాయి అసిస్టెంట్ కామన్ అంటే ఏ విధంగా కామన్? మనం అమ్మాయితో ర్యాష్గా మాట్లాడుతున్నాం, అమ్మాయి కంఫర్టబుల్ అయితే మనం ర్యాష్గా మాట్లాడినా ఎలా మాట్లాడినా అమ్మాయి తీసుకునే విధానం ఉంటుంది. అలా అని చెప్పేసి అమ్మాయి తీసుకుంటుందా లేదా అని చెప్పి ఆలోచించకుండా మనం ఎంత అంటే అంత మాట్లాడితే అది మన తప్పే అవుతుంది. సో అలా కానీ ఇక్కడ మాటల వరకు కాదు కదా, ఇక్కడ చేతుల వరకు వెళ్ళింది. మా ముందర జరగలేదు కదన్న. మీరు ఒక పాయింట్ ఆలోచించండి. క్యారీవ్యాన్ అనే ఒక మంచి సెగ్మెంట్ ఉంది అక్కడ. క్యారీవ్యాన్, కార్లో, లేదంటే ఆన్ ది ఆఫ్ స్క్రీన్స్ అవుతున్నాయి. 10 మంది డాన్సర్ ఉన్నప్పుడు ఏ కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి మీద చేయమని చెప్పండి. మా డాన్సర్లో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ని, అది ఎవడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ. సో అలా ఎప్పుడు జరగలేదా? ఎవరిది జరగదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంది, యాజ్ ఎ సెట్ పరంగా సాంగ్ చేసుకున్నామా, వెళ్ళినామా, ఒక మంచి పేరు తెచ్చుకున్నామా, ఒక మాస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకున్నామా, వెళ్ళిపోయినామా, అంతే మాకు కావాల్సింది. ఓకే. అంటే గత కొద్ది రోజులుగా అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. సో కార్డు కోసం చాలా దగ్గరలు తిప్పారు అండ్ యూనియన్లో కూడా ఉండనివ్వట్లేదు అని కొన్ని రూమర్లు అయితే పెట్టారు. దాంట్లోనే ఒక క్లారిటీ చెప్తాడు అన్న, ఆ ఒక్క అమ్మాయి అని కాదు, అలా చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తారు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారు. యూనియన్ లోకి రానివ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ అనేది చేంజ్ చేయాలన్న. కార్డు తీసుకుంటేనే కొరియోగ్రాఫర్ గా చెయ్యాలి అనేది అసలు తీసేయాలి. ఒకప్పుడు అన్న ఇవ్వడానికి లేకుండే, ఛాన్స్ వచ్చినోడు చేసుకున్నాడు. ఇప్పుడు మంచి మంచి పేర్లు ఉన్నాయి, మంచి మంచి స్టేజెస్లలో ఉన్నారు ప్రతి ఒక్కరు. అది ఆపేసేయాలి ఫస్ట్. ఈ 6,50,000 సరే, ఇంకా మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉందా యూనియన్కి, 1 lakh 2 lakhs అంతవరకు పెట్టుకోవాలి. 6,50,000 అన్న. ఇప్పుడు నేనే ఉన్నా, నాకేం లేదు, చేతిలో రూపాయి లేదు, నేను అడక్క తినేటువంటి రోడ్డు మీద, నాకు డాన్స్ అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలా రావాలి ఇండస్ట్రీలోకి? అన్ని స్టైల్స్ వచ్చి నాకు ఎలా రావాలి నేను ఇండస్ట్రీలోకి? ఓకే. సో ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, డిఫరెంట్ ఏమో అనుకుంటాను నువ్వైతే? అంటే ఒకప్పుడు పేమెంట్ ఉన్న, అంటే నార్మల్గా ఉండే పేమెంట్ ఉన్నప్పుడైనా కానీ మాకు మేము లీగల్గా వెళ్ళేవాళ్ళం, లీగల్గా వెళ్ళేవాళ్ళము. కానీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పేమెంట్స్ గురించి ఇష్యూస్ అవ్వడము చాలా గమనించిరో లేదో, డాన్సర్స్ ని రెచ్చగొట్టి పేమెంట్ మాకు ఇదే కావాలి అని చెప్పి ఫిక్స్ చేసేవారు. చేసారు కూడా ఆల్రెడీ. 1 day ప్రాక్టీస్ 1 day షూట్కి 3-5 పేమెంట్ ఇవ్వాలి, తక్కువ ఇస్తే మాత్రం మా కొరియోగ్రాఫర్ని నామినేట్ చేస్తాము అవి అని చెప్పేసి. అలా ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చాలా తప్పు. అండ్ మెయిన్ పైన కొరియోగ్రాఫర్సే చేయాలి, చిన్న కొరియోగ్రాఫర్స్కి ఛాన్సెస్ రాకూడదు ఎక్కువ అని చెప్పేసి అదొకటి. ఇది చాలా చేంజెస్ వచ్చినాయి ఇంకా లోపల. అంటే ఇలాంటి అమౌంట్ విషయాలు వచ్చుకుంటే మనకి పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ అని ఉంటుంది. చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ ఇచ్చుకుంటే, నేను అదే అంటున్నాను. ఇప్పుడు 3,000 అయినా పేమెంట్ పక్కా ఫిక్స్ చేసిండు. నేను కొత్త ప్రొడ్యూసర్ వచ్చిన, మీరే కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు, మీ దగ్గర ఒక 1 crore బడ్జెట్, దాంట్లో 4 songs ఉన్నాయి, 4 songs ఒక 10 డాన్సర్స్ అనుకున్నారు. మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చేది 1,500 పేమెంట్ అనుకుంటారు. మీరు ఒక మైండ్ వర్జన్ డిజైన్ చేసుకుని వస్తారు. యూనియన్ పరంగా వచ్చేసరికి 3 అంట, అరే నేను పెట్టుకున్న ఆశలన్నీ వెళ్ళిపోయినాయి కదా. మళ్ళీ మీలో మంచి టాలెంట్ ఉంది, డైరెక్షన్ టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. మీరు పొలాలు అమ్ముకొని వచ్చిర్రు, మీ సొంత ఫ్యామిలీని వదులుకొని వచ్చిర్రు. మరి ఇలాంటి యూనియన్ వల్ల ఒకడు ఆ ఆశలు వదులుకొని వెళ్ళిపోవాలి రిటర్న్. మళ్ళాడు
Okay. ఏడన్నా పురుగుల మంది తాగి ఒకప్పుడు పొలాలు చెడిపోతే తాగుతుండే, ఇప్పుడు ఆ పొలాలు అమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో ఎదగలేకపోయి వస్తారు. ఇప్పుడు మీరు జానీ మాస్టర్కి మీకు రిలేషన్షిప్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? అంటే సారీ అన్న, ఒక చిన్న క్లారిటీ. జానీ మాస్టర్కి నాకు రిలేషన్ లేదు, నేను ఆయనతో వర్క్ చేయలేదు. ఓకే. చూసా, చాలా దగ్గర నుంచి చూసా కాబట్టి, ఎందుకంటే కొన్ని మీటింగ్స్లలో ఫిలిం ఛాంబర్స్లలో చూసా నేను ఆయన దగ్గర నుంచి. ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద నాకు పర్టికులర్ క్లారిటీ ఉంది, ఎందుకంటే ఆ మాస్టర్ని చాలా గమనిస్తాను అనమాట. డాన్స్ పరంగా స్టైల్ అంటారా నాకు చాలా ఇష్టం మాస్టర్, కానీ బిహేవియర్ పరంగా నాకు ఇష్టం లేదు. ఓకే. అది. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, చాలామంది మాస్టర్లు ఉన్నారు. నువ్వు చూసుకుంటే అంటే ఒక డాన్సర్ నుండి ఇప్పుడు కొరియోగ్రాఫర్ వరకు ఈ మధ్య కాలంలోనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చావు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇన్వాల్వ్ అవడానికి నీ స్వార్థం ఏంటి? నా స్వార్థం ఏం లేదన్న, నీలో స్వార్థం అనే కంటెంటే లేదు అసలు. ఎందుకంటే ఎందుకు డేర్ చేసావు నువ్వు? డేర్ ఎందుకు చేసిన అంటే అన్న, లాస్ట్ టైం మీకు ఓపెన్ చెప్తున్నాను, నేను 2-3 ఇయర్స్ బ్యాక్ యూనియన్లో ఆడిషన్ ఇచ్చాను. దేనికి? కొరియోగ్రాఫర్గా ఛాన్స్ కోసం అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. నా సొంత ఫ్యామిలీలో మా అమ్మ చనిపోతుందనే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ అమౌంట్ తీసుకొచ్చి నేను ఆడిషన్స్లో పెట్టా. పెడితే లేదు చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. దేనికన్నా అంటే లేదు, వేరే మాస్టర్స్ తరఫు నుంచి ఉన్నారు, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఎలా అన్నా, నువ్వు రాలేవు అని చెప్పేసి అన్నారు. నేను కొంచెం రాశిగా మాట్లాడినా, అంటే వాళ్ళ వర్డ్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, నేను చాలా గలీజ్గా మాట్లాడినా. అంటే ఇక్కడ ఉన్నోడికి హక్క, బయట వాడికి ఎవరు రాదా అవి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడినా. సో అదే నైట్ 12:30, 1 o'clock నాకు యాక్సిడెంట్ అయింది, నా లెగ్ ఇరిగిపోయింది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంటుంది అండ్ నాకు 22 స్క్రూస్ ఉంటాయి నా కాళ్ళు. అయినా స్టిల్ నౌ నేను డాన్స్ చేస్తాను, ఇప్పటికీ నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా. సో ఎందుకంటే మార్నింగ్ గొడవ అయింది, నైట్ యాక్సిడెంట్ అంటే సిమిలర్గా ఇప్పుడు మీరైనా ఏమనుకుంటారు, యూనియన్ కూడా వేయించాడు, నేనైనా అదే అనుకున్నా, కానీ నేను రిటర్న్ వెళ్ళలేదు. ఎందుకంటే రేపటి రోజు పర్టికులర్ ఎవరికైనా దొరుకుతుంది ఒక ఛాన్స్, నాకు ఈ రోజు దొరికింది. దేనికి? ఈ రోజు నా బాధ చెప్పుకుంటున్నా, ఇంకొకటికి జరగొద్దని కూడా చెప్పుకుంటున్నా. ఇప్పుడు నాకు ఏంటంటే అన్న, ఆ అమ్మాయిది నెల రోజులు తాగుతుంది, 2 నెలలు తాగుతుంది, తర్వాత తీసేస్తారు, ఓపెన్ చెప్తున్నాను. కానీ ఇండస్ట్రీలో పేమెంట్స్ అనేది తగ్గించండి, కొత్తోడికి ఛాన్స్ ఇవ్వండి. నేను ప్రతి ఒక్క ఛానల్కి వచ్చేదైనా చెప్పేదైనా దీనికోసం. సో ఇప్పుడు మీరు వస్తుంది, ఆ న్యాయం అనేది ఎలాగా జరుగుతుంది? జరుగుతుంది. అది ఇప్పుడు అన్న జరగలేదా, ఆ అమ్మాయికి తెలుసు ఏం చేయాలనేది. ఎవరు జరగలేదంటే మేము అందరం నించుంటాం, మీరైనా నించుంటారు, మీడియా పరంగా ఎవరైనా నించుంటారు. జరిగిందా మనకు మంచి ఒక నేమ్ ఉంటుంది. నాకైనా కానీ ఆ చెల్లైనా కానీ రేపటి రోజు అన్న మంచి చేసినాం అన్న మాట మాట్లాడుతుంది, అంతే తప్ప దీని నుంచి నాకు ఫేమ్ వచ్చేది లేదు, ఏం వచ్చేది లేదు, అంతే కదా అన్న. సో ఈ ప్లాట్ఫామ్ వల్ల మనం చెప్పాలనుకుంది కొంచెం రీచ్ వెళ్తాం జనాలు. సో అంతేనా? అంతే. సూపర్. ఇంకా జానీ మాస్టర్ విషయం అదే స్టార్ట్ అయిన తర్వాత నుండి చూసుకుంటే కొంతమంది డాన్సర్లు వెళ్ళట్లేదు, సో సాంగ్స్ కూడా కొన్ని ఆగాయి అంటారు, నిజమేనా? అవునన్న. అంటే గర్ల్స్ చాలా మంది ఈ న్యూస్ చేసిన తర్వాత గర్ల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు రానివ్వట్లేదు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది, సొంత ప్రెసిడెంట్ కదన్నా ఇప్పుడు మాస్టర్, అలాంటి ఆయన మీద రూమర్ వచ్చింది, లోపల ఇంకెన్ని జరుగుతున్నాయో. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అంటున్నారు, ఆ పదవిని వాడుకొని పైసా గిట ఉపయోగించి బయటికి వస్తాడేమో అన్నట్టు మాట్లాడుతారు. సో ఫ్యామిలీస్ భయపడుతున్నాయి బయటికి రానివ్వకుండా. సో యాజ్ ఏ పర్సన్గా చెప్పు, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉన్నారా, లేకపోతే కొంతమంది మంచి వాళ్ళు, కొత్త వాళ్ళు ఎదగొచ్చు, కొత్త వాళ్ళు రండి అనే వాళ్ళు కూడా ఉన్నారు? చాలా మంది మాస్టర్స్ లైక్ అంటే 50-50 అన్న, బట్ 60% మెంబర్స్ మాత్రం 60% కొరియోగ్రాఫర్స్ వద్దు కొత్త వాళ్ళు, మనం ఉన్నాం కదా మనమే చేద్దాం, ఎందుకు కొత్తవాడు ఎందుకు? ఇంకా శాంపుల్ తీసుకోవాలంటే సత్య మాస్టర్ చాలా మంచోడు. సత్య మాస్టర్ ఒకరు ఎదిగిపించాలని చూస్తాడు. ఇప్పుడు సత్య మాస్టర్ ఈవెంట్స్లో అయినా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు యాజ్ ఎ డాన్సర్గా స్టార్ట్ చేసి మెయిన్ లీడ్ పెట్టుకొని మెయిన్ లీడ్ నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకొని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు సత్య మాస్టర్. అంత మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తిలా ఉండాలి అందరూ. సో బట్ అలా ఉండరు, మ్యాక్స్ ఎవరు లేరు. సత్య మాస్టర్ లాంటి వాళ్ళు మ్యాక్స్ దొరకరు, రేయర్ అని చెప్తాను నేనైతే. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్? నేను మ్యాక్స్ అసిస్టెంట్గా అయితే చేయలేదన్న, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు. ఎలా డాన్స్ నేర్చుకున్నాను ఎవరి దగ్గర? నేను చిన్నప్పుడు మా మదర్ నుంచి నేను కొంచెం నేర్చుకున్నా, అండ్ 2 ఇయర్స్ నేను కొంచెం ఒక చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా, మన బేగంపేటలో అని చెప్పి చిన్న డాన్స్ క్లాస్లో నేర్చుకున్నా. దాని తర్వాత ముంబై వెళ్ళా, ముంబైలో కొన్ని రోజులు అలా నేర్చుకున్నా. నాకు ఇంకా అనిపించింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కింద పని చేసి వాడు 1 సంవత్సరాలు తిప్పించుకుంటుండు, చేయించుకుంటలేడు, వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది అన్న ఓపెన్ చెప్పాలంటే. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అన్న అయ్యా అని చెప్పి తగ్గుండి వాని దగ్గరనే చేయాల్సి వస్తుంది. సో నాది నేను కంటిన్యూ అయితే ఎందుకు, బెటర్ కదా, లేట్ అయినా కానీ కష్టమైనా కానీ మా అమ్మ ఉంది నాకు ఏదున్నా చూసుకోవడానికి, నేను చేస్తా అని చెప్పిన నేను ఒక లైఫ్ స్టార్ట్ చేశాను.
సో మీ ఇండివిజువల్గా వెళ్దాం ఇండివిజువల్గా నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే నేను ఓన్గా ఒక ప్రొడ్యూసర్ని ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో కొంచెం రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కంటెంట్ చెప్పడం, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా స్టార్ట్ చేయడము, వాళ్ళకి అడగడం అన్న ఇలా ఒకటి చేయండి నేను దాంట్లో చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. మనీ ఇవ్వలేకపోయినా పర్వాలేదన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఆశించాను నేను, ఒక మంచి పేరు వస్తే చాలు అన్నట్టు ఆశిస్తా. ఇప్పుడు నీకు ఆల్రెడీ మీరు ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ వచ్చి కర్ణాటక అన్న. కర్ణాటక. సో ఇక్కడికి వచ్చావు అంటే ఇప్పుడు కొన్ని చూసావు, ఫేస్ చేసావు కూడా. సో ఒక యూనియన్ ఆ మీటింగ్లోన కొంచెం అగ్రెసివ్గా అరిస్తేనే ఇలా జరిగిందని అంటారు. బట్ ఇప్పుడు ఇంత సిచ్యువేషన్లో నువ్వు ఇంత మీడియా దగ్గరికి వస్తాను అంటే భయం లేదా? అంటే అప్పుడు లెగ్గిరిగినప్పుడే అన్న డాక్టర్స్ చెప్పారు, చాలా మంది చెప్పారు డాన్స్ ఆడలేవు అవి అని చెప్పేసి, అయినా ముందుకు వచ్చి ఇప్పుడు నేను డాన్స్ చేస్తున్నా. నేను ఇప్పటికి ఒకటే చెప్తాను, నన్ను ఏమన్నా చేయాలనుకుంటే 100 మెంబర్స్ ఉన్నారన్న, దాంట్లో కనీసం 20 మెంబర్స్ అన్న నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పట్లో నా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు, నా గురించి ఆలోచించి ఒక 20 మెంబర్స్ అని ఉన్నారు. అది చాలు నాకు. ఆ 80 మెంబర్స్ నన్ను కొట్టడానికి వచ్చిరా, చేయడానికి వచ్చిరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెల్లి అక్క గురించి ఆలోచించుకొని వస్తాడు ఎవడో ఒకడు. అదే ప్లేస్లో నా చెల్లి అక్క ఉంటే కూడా మంచిది కాదు కదా అని చెప్పి, కానీ ఆ 20 మెంబర్స్ నా గురించి మంచి ఆలోచించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నాకు. సో గతంలో అంటే ఇప్పుడు స్టేషన్లు కంప్లైంట్లు అనేవి ఇప్పుడు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి. అది ఎందుకంటే ఉమెన్ పవర్, సో వాళ్ళకి ఏదైనా జరిగితే న్యాయం చేయాలని కోర్టులు కూడా ఉన్నాయి కాబట్టి. గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగి కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ఒక్క జానీ మాస్టర్నే కాకుండా కొంతమంది మాస్టర్లు ఇలా ఇలా అనేసి విన్నాం. ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జిల్లాలో? ఉన్నాయి అన్న, నాకు కళ్ళ చాలా మంది కలిసి వచ్చి ఏడవడం. కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 days ఇంటర్వ్యూ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత నేను ఫస్ట్ ఒక ఛానల్కి ఇచ్చాను ఇంటర్వ్యూ. దాని తర్వాత ఒక ఫ్యూ అవర్స్, అది అప్లోడ్ అయిన ఫ్యూ అవర్స్ తర్వాత చాలా మంది కలిసి వచ్చి ఏడిచారు. కొంతమంది అబ్బాయిలు తిట్టారు, నీకు అవసరమా అన్న అంత పెద్ద మనిషి, సో నీకు అవసరమా అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. కానీ కొంతమంది అమ్మాయిలు వచ్చి థ్యాంక్స్ అన్న, నువ్వన్నా ముందడికి వచ్చినావు, నువ్వన్నా మాట్లాడుతున్నావు, అండ్ రేపటి రోజు నీకేమన్నా అవ్వచ్చు, చూసి అన్న జాగ్రత్త అని చెప్పి వాళ్ళకు కూడా నేను చెప్పిన. వాళ్ళని రెచ్చగొండి, నేను ఓపెన్ చెప్తున్నా, నేను వచ్చినా మీరు ముందర రండి, మీకు అయిందంటారు కదా మీరు ముందర రండి, ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది కేసు అనేది. ఓపెన్ ఏందనేది ముఖం ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది, రండి బయటకు అని. అంటే ఇంత నువ్వే అంటున్నావు అన్న, నిన్నే కాలిర కొట్టిరని చెప్పి ఈ రోజు నువ్వే భయపడుతున్నావు 10 మంది వస్తారని చెప్పి, మరి రేపటి రోజు నాకేం కాదని ఏం గ్యారంటీ అన్న? అంత పెద్ద మనిషి ఆయననే అట్లా చేసిండు. అదే పేరు ఉపయోగించుకొని రేపటి రోజు సాంగ్ అని పిలిచి నన్ను ఎక్కడన్నా అవుట్డోర్ తీసుకెళ్ళేమని చేసినా కానీ వాడు అడిగేటోళ్ళు లేడు అని చెప్పేసి అంటారు. అంటే భయపడుతారు, ఇప్పటికి భయపడుతారు. చాలా మంది ఉన్నారు ఫేస్ మీదకి వచ్చి మాట్లాడదాం అని చెప్పి గట్స్ ఉన్నాయి చాలా మందికి. బట్ ఏంటంటే చిన్న ఆశ, ఇండస్ట్రీలో ఎక్కడ తీసేస్తారా, ఎక్కడ రిమార్క్ పడిపోతుందా. నాది ఓపెన్ చెప్తున్నా అన్న, ఈ ఇండస్ట్రీ కాకపోతే నేను ఓపెన్ బయటికి వెళ్ళి ఒక డాన్స్ క్లాస్ పెట్టుకొని, ఒక 2 లక్షల డాన్స్ క్లాస్ పెట్టుకొని స్టూడెంట్స్కి డాన్స్ నేర్పించుకుంటా, లేదంటే నా ఎవరైనా ఓన్ ప్రొడ్యూసర్స్ ఉంటే వాళ్ళతో వర్క్ చేసుకుంటా, అంతే తప్ప పర్టికులర్ కార్డు తీసుకుంటేనే ఆ యూనియన్లో చేరాలంటే మాత్రం చేయండి. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా మందికి భయం ఉందా? ఉంది. సో ఎందుకైనా భయం అంటే ఏదో చేస్తారనా, లేకపోతే షూట్లకి రానివ్వరు, లేకపోతే మనకి ఇలా ఉండవనా? జానీ మాస్టర్ ఒక్కడని కాదన్న, సారీ, ఏ పెద్దవాడితో గొడవ పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్క చిన్నవాడు భయపడాల్సిందే. ఎందుకంటే ఎక్కడ రానివ్వడో అనే ఒక భయం ఉంది. ఎందుకంటే అందరూ పేరు ఉపయోగించుకుంటారు కదన్న. ఇప్పుడు లేకపోతే ఇంతమంది సిమిలర్ కొరియోగ్రాఫర్స్ రారు అలా అని. సో ఇప్పటికైతే అతను అంటే భయం ఉందంటారు. ఉంది చాలా మంది. ఓకే, అంటే కొంతమంది వరకు చూసుకుంటే నాకు లాస్ట్ టైం యూనియన్లో మీటింగ్ అయింది అండ్ టీఎఫ్పీసీలో మీటింగ్ అయింది ఛాంబర్లో, ఫిలిం ఛాంబర్లో. అంటే ఒక వ్యక్తి మీటింగ్లు అవుతున్నాయి, తప్పు చేసినప్పుడు పెద్దగా చేస్తున్నారు, తర్వాత ఏమైందంటే అవి ఎక్కడ కనిపించట్లేదు. సో వీళ్ళకి ఒకవేళ తప్పు చేశారని చెప్తే అంటే ఈ ఇండస్ట్రీలో కావచ్చు, ఈ దీంట్లో తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది కదా, ఆల్రెడీ జానీ మాస్టర్ని తీసేసారు, ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు కదా ఆల్రెడీ. అట్లనే ఇంకొన్ని స్ట్రాంగ్ రూల్స్ వస్తే కూడా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉన్నాయి రూల్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఆపేస్తే తీసేయాలి, కొరియోగ్రాఫర్ని నామినేట్ చేసేసేయాలి, ఉన్నాయి రూల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడే ఆల్రెడీ ఒకటి వచ్చింది. సో జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని, అత్యాచార ఆరోపణలో జైల్లోకి. సో అంటే వేటు న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి నువ్వే చూసుకో, అంటే నువ్వు ఇంత పోరాడుతున్నావు కాబట్టి గుడ్ న్యూస్ నీకు గుడ్ న్యూస్ అవుద్దేమో అని. చెంచల్ కూడా జైల్లో. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను ఓపెన్ చెప్తున్నా అన్న, గవర్నమెంట్కి ఇలాంటి విషయాలలో ఇప్పుడు ఏంటంటే వేటు న్యూస్లో జస్ట్ ఇప్పుడే అప్లోడ్ అయింది. సో ఆల్రెడీ సెన్సల్ కూడా జైల్లోకి వెళ్ళారని. సో అయితే జానీ మాస్టర్ అయితే రిమాండ్లోకి వెళ్ళారు. ఇప్పుడు నీ టాపిక్ మాట్లాడి ఏంటి సార్? నేను ఒకటే చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే ఇది నా వల్లనో లేకపోతే ఎవరి వల్లనో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన మాటలు కూడా వెళ్ళినాయి అని చెప్పేసి నేను అనుకున్నా, గవర్నమెంట్ వరకు వెళ్ళినాయి అంట నా మాటలు కూడా. బట్ నేను ఓపెన్ చెప్తా, ఇప్పటికైనా ఆలోచించండి, యూనియన్ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ మారి
ఇంకో ముందడిగేయండి, ప్లీజ్ ఇంకో 4-5 డాన్సర్స్ రండి, నేను ఒక్కరిని కాదు, ఇంకో 4-5 డాన్సర్స్ అయినా యూనియన్ నుంచి అయినా, మెయిన్ యూనియన్ నుంచి ఎవరన్నా ఒక్క పర్సన్ వచ్చిండు అనుకో యూనియన్ నుంచి, మారిపోతుంది అంతా. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళిండు, పర్టికులర్గా వెళ్ళిపోయిండు అనుకో అన్న, ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి భయం ఉంటుంది, యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది ఈ మాట. ఎందుకంటే చాలా పెద్ద మనిషి ఆయన, చిన్న మనిషి కాదు కదా, యూనియన్ చరిత్రలో నిలిచిపోతుంది. అంటే జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తి నిజంగా చూసుకుంటే, అంటే ఒకవైపున కొరియోగ్రాఫర్ ఎంత ఇదో అసలు పొలిటికల్ కూడా అంతే పవర్ ఉందనే ఒక టాక్ అయితే గట్టి ఉంది. సో అంటే అలాంటి వ్యక్తికి కూడా ఏదైనా క్రైమ్ చేస్తే శిక్ష పడుతుంది అని నిరూపించారు ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ అనే ఒక వ్యక్తి వస్తే ఎంతో కొంత కదిలింది. సో ఇలాంటి మహేష్లు వస్తే ఇంకా బాగుంటదేమో కదా. నేను అదే అంటున్నా అన్న, ప్రతి ఒక్కరు రండి, నేనని కాదు, నేను ఓపెన్ చెప్తా. ఇంకోటి చాలా మంది అంటున్నారు అవసరమా నీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నాకు అవసరమని అర్థమైంది కదా ఇక్కడ చూస్తే, అవసరమా అని చెప్పేసి అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి, మీకు అనవసరం అని ఎందుకు అనుకుంటున్నారు. వై బికాస్ అదే ప్లేస్ లో మన అక్కో మన చెల్లో ఎవరో ఒకరు ఉంటారు, ఆలోచించి ముందడిగేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ సీరియల్స్లలో చేద్దాం అనుకుంది, ఇదే ఇష్యూ మా అమ్మకి జరుగుంటే, నా సొంత అమ్మకి జరుగుంటే. సో చాలా అన్ని తీసుకోవాలి, అన్ని శాంపుల్స్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వస్తే రేపటి రోజు నువ్వు ముందుకు వచ్చినందుకు నీకు కూడా చిన్న ఉంటది, ఏదన్నా ఎక్కడో ఒక దగ్గర గుర్తిస్తారు. నేను అది చెప్తున్నాను. అండ్ గతంలో ఇంకోటి చూసుకుంటే, అంటే ఈ అమ్మాయి విషయం అనేది కొంచెం పక్కన పెడితే, గతంలో సతీష్ మాస్టర్ అనే ఒక సతీష్ డాన్సర్ అనుకుంటా, సో సీనియర్ డాన్సర్. అవును. సో తను కూడా ఇలాగే ఒక కేసు పెట్టారు, జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నారు, నాకు ఎక్కడ పని లేకుండా చేపిస్తున్నారు అని యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఇంకో దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఎన్ని దగ్గర కంప్లైంట్ ఇచ్చినా ఫైనల్ గా అతనికి ఇంకా న్యాయం జరగలేదన్న. బట్ ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఒక కంప్లైంట్ చాలా ఫాస్ట్ గా. నేను ఏమంటున్నా అన్న, ఇప్పటికీ ఒకవేళ ఆ అమ్మాయిని సైడ్కి తీసుకెళ్లి అమ్మను కాంప్రమైజ్ అవ్వు, కంప్లైంట్ రిటర్న్ తీసుకో అని చెప్పి ఆ అమ్మాయి తగ్గిందంటే మాత్రం మళ్ళీ ఫ్లాప్ అన్న మొత్తం, ఓపెన్ చెప్తున్నా. కానీ ఆ అమ్మాయి తగ్గకుండా ఇప్పుడు ఎంతైతే స్ట్రాంగ్నెస్ గా నించుందో అదే స్ట్రాంగ్నెస్ తో నించోవాలని నేను అనుకుంటున్నాను. సో ఆ సతీష్ మాస్టర్ విషయంలో కావచ్చు, ఇంకొంతమంది విషయం చాలా జరిగినాయి. ఏంటంటే ఇప్పుడు మీరైనా టాపిక్ వచ్చిందని మాట్లాడుతారు, నేనైనా టాపిక్ వచ్చింది రాలేదు, రాదు, ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఇప్పుడు యూనియన్ లో మీరు నాతో పాటు డాన్సర్ అనుకోండి, మనం ఇద్దరం ఏం ఆలోచిస్తాం, అరే వానికి అట్లా జరుగుతుంది, వాడే అంతా పోరాడుతుండే ఏమైతలేదు, ఇప్పుడు వస్తున్నా నేను, నాకేం చేస్తారు రా బయల్లో, జరిగిపోమా సేమ్ హ్యాస్ ఇట్ ఇస్. అది అంటే ఆడియన్స్కి ఎలా అంటే, జనాలకి డాన్సర్లు సో ఏదో ఒక డీ జోడి లేకపోతే ఇంకోటో అంటే వాళ్ళకంటూ టాలెంట్ చూపించుకుంటూ ఒక కొరియోగ్రాఫర్లు అవుతున్నారు, సో సినిమాలు చేసుకుంటున్నారు అనే ఒక స్టేజ్ వరకు మాకు తెలుసు ఆడియన్స్. బట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది గత కొన్ని రోజులుగా లోపల చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఇంట్లో నుంచి పంపించే ఫ్యామిలీస్ అయినా కానీ, నేను ఒకటే చెప్తా అన్న, ఇంట్లో మొగోడైనా ఆడేమైనా యూనియన్ నుంచి ఒక సాంగ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి రాత్రి 2 గంటల వరకు ఏడ్చిన రోజులు ఉన్నాయి డాన్సర్స్. కానీ ఎవరు పట్టించుకోరు, ఇంటి వాళ్ళకి మేము చెప్పుకోలేము. వై బికాస్ చెప్తే వెళ్ళకు, ఫ్యామిలీ ఇంతే అంటది, వెళ్ళకరా అంత స్ట్రగుల్ చూసుకొని ఎందుకు వెళ్ళేది, అమ్మాయి అయితే వెళ్ళకమ్మా భయం అవుతుంది మాకు అని చెప్పేసి అంటారు. కానీ మేము ఏది చెప్పకుండా ముందుడికి వెళ్ళి మాది మేము చేస్తుంటే ఇప్పుడు ఇవన్నీ కథలు అవుతున్నాయి. ఓకే మహేష్, అంటే నాకెందుకు నీ మాటలు కొంచెం ఆనెస్ట్గా అనిపిస్తున్నాయి కాబట్టి నేను కూడా ఆనెస్ట్గా అడుగుతా. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక కేసు పెట్టిందో లేకపోతే సమ్మెక్స్ పక్కన పెడితే, కొంతమంది అమ్మాయిలు దేనికైనా రెడీ అని కొంతమంది కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు? ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల జెన్యున్ గా ఉన్న అమ్మాయిల మీద, జెన్యున్ గా ఉన్న అబ్బాయిల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ అని కాదన్న, మీకు అర్థమవుతుందా? అలాంటి వాళ్ళ వల్లనే కొరియోగ్రాఫర్స్ ఇంకా అదే లైన్ లోకి వెళ్తున్నారు. అంటే ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి ఎందుకు రాదు అనే లైన్ లోకి వెళ్ళిపోతారు. సో నేను అందరికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కైనా డాన్సర్ కైనా ఒకటే చెప్తా, వాళ్ళు కమిట్మెంట్ అడుగుతురా అని చెప్పేసి కొట్టండి. లేదు మీకు దగ్గర ఉన్న ఛానల్కి వెళ్ళండి, ఆ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ లేదు, మీరే ఫోన్ తీసుకోండి, ఒక ట్వీటో ఏదో ఒకటి పెట్టేసేయండి, ఆటోమేటిక్ రోడ్ మీకు లాగి కొట్టండి అంతే. ఎందుకంటే ఆ ఒక్క అమ్మాయి చేయడం వల్ల వాడికి ఏమి అలసి అయిపోతుంది అంటే, ఈ అమ్మాయి వచ్చింది ఇంకొక అమ్మాయి వస్తుంది కదా. సో ఈ అమ్మాయి ఎందుకు వెళ్తుందంట? ఏ అమ్మాయి? ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తే తను ఏం ఆశించి వెళ్తుంది? లైఫ్, ఏ అడ్డంకు లేకుండా. ఒక అమ్మాయి ఎలా వెళ్తుందంట అన్న, బ్యాక్గ్రౌండ్ లేకపోతే అరే తగ్గుంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. ఇంకొక అమ్మాయి ఏమనుకుంటుంది, ఆమె దగ్గర అన్ని ఉన్నా కానీ అమ్మాయి ఒకటి చేస్తే ఏంది కావాల్సింది నేను ఇచ్చేసిన అనుకో, ఏ అడ్డంకు ఉండదు నాకు, సీదా కొట్టేస్తా, టాలెంట్ లేకపోయినా అని కొట్టేస్తాను నేను అంతే. ఓకే, సో ఇలా అనుకుంటున్నారు. సో అలా అనుకున్న వాళ్ళ వల్ల టాలెంట్ ఉన్న వాళ్ళు దిగిపోతారు కదా, చాలా దిగిపోతున్నారు. కిరాణా షాప్స్లలో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, టిఫిన్ సెంటర్స్లలో సెట్ బాయ్స్ లాగా ఇప్పటికి ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీని మర్చిపోలేక సెట్ బాయ్స్ లాగా వర్క్ చేసుకున్న బాయ్స్ ఉన్నారు, చేస్తున్నారు ఇప్పటికి.
సో అలాంటి వాళ్ళకి మరి కొత్తగా వచ్చిన ఎవరైనా కొరియోగ్రాఫర్లు వాళ్ళని చూసి గుర్తించరా? వదిలేయడమేనా ఇంకా? వదిలేయడమే అన్న. ఇప్పుడు నేనున్నా అంటే నా గురించి ఏదో చెప్పడం అని కాదు, టాపిక్ వచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు నేను నా సాంగ్స్ నార్మల్గా యూట్యూబ్లో ఉంటాయి, ఆల్బమ్ సాంగ్స్ నావి. దాంట్లో పర్టికులర్గా నేను నాకు తెలిసిన వాయిస్ని మాత్రమే తీసుకుంటా. ఎవరైతే నా దగ్గర ఉంటారో ఈ సెట్ బాయ్స్ లాగా కానీ ఎవరైతే ఉంటారో టిఫిన్ సెంటర్స్లో కానీ వాళ్ళని తీపి చేయించుకుంటాను. నేను ఒకటే చెప్తా అందరికీ, ఎందుకు ఈ యూనియన్లో ఉన్న వాళ్ళని వాడడము? ఒక సాంగ్ వీళ్ళని వాడితే ఒక సాంగ్ బయట వాళ్ళని వాడండి. వాళ్ళకు ఒక పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. అట్లా అని చెప్పి పేమెంట్ మొత్తానికి పోగొట్టకండి, ఎంత ఇవ్వాలంత. దాన్ని ఎక్కువ ఆశించి ఇప్పుడు యూనియన్లో ఎక్కువ 4-5 ఇస్తున్నా నా పేమెంట్ ఇవ్వడం తప్పనట్లేదు, కానీ దాన్ని ఆశించే రేపటి రోజు వీళ్ళు ఇంకా రైజ్ అవుతారు యూనియన్ నుంచి. మాకు ఇంకా 10K కావాలంటారు రేపటి రోజు, ఏడు నుంచి తెచ్చిస్తారు. తగ్గించండి, ఉన్న దాంట్లోనే తీసుకోండి. నీకు తెలిసినంత వరకు అంటే నీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు జానీ మాస్టర్ లాగా ఇంకెవరైనా ఉన్నారు, వేధించిన వాళ్ళు ఉన్నారు? వాళ్ళ మీదకి మరి నువ్వు ఎప్పుడైనా అడగలేదా? చాలా పెద్ద గొడవలు అయినాయి, కానీ రాలేదు బయటికి. చాలా పెద్ద గొడవలు అయినాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేసరికి వాడు కొరియోగ్రాఫర్ కాదు అని చెప్పి ఆపేస్తాడు. అక్కడికి వేరే సంథింగ్ ఎల్స్ వర్క్ చెప్పుకుంటాడు, ఏదో ఒకటి హరాస్మెంట్ కేసు అవుతుంది, చిన్న పట్టించుకుంటూ వదిలేస్తారు. ఇప్పుడు ఇదైనా కానీ అన్న కామన్గా ఇప్పుడు చిన్న కొరియోగ్రాఫర్ ఉన్నాడు ఎవడో ఒకడు, వాడిది అయ్యింది, ఎవడు పట్టించుకుంటాడు? అంతే. జానీ మాస్టర్ అని చెప్పి ఏదో మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం అని తెలుసు కాబట్టి ఒక 10 అవార్డులు తీసుకుంది కాబట్టి ఆయన ఒకటి చేయంగానే అది మొత్తం బయటికి దద్దరిల్లింది అంతే. చిన్న కొరియోగ్రాఫర్ అయితే ఇవంతా కామని చెప్పారు, చూద్దాం. కానే కాదు, ఇలా ఉండి మా అయిపోయిన కేసులు ఉన్నాయా చాలా. పైసలు ఇచ్చి మార్పించుకోవడము ఎవరికి అంటే, సారీ నేను గవర్నమెంట్ అంటలేను, ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో నువ్వు తగ్గిపోరా ఇంకెందుకు నీకు ఛాన్స్ ఇస్తాలే, ఇప్పుడు తప్పు అయిపోయింది, కాంప్రమైజ్, అక్కడికి కాంప్రమైజ్ అయిపోతుంది. అమ్మాయి అనుకోండి, సారీ అమ్మ అని చెప్పి ఇంట్లో కాలు పట్టు కూడా అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చుడు, ఆ అమ్మాయిని పంపించేసాడు. సో ఇదే ఎక్కువ జరుగుతాయి. సరే, ఈ విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, సో కేసు అనేది కంప్లీట్గా కేసు కట్టేశారు. సో ఇప్పుడు ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ అని నువ్వు అనుకుంటారు? అది మీ యూనియన్ అవ్వచ్చు, మీ బాయ్స్ అవ్వచ్చు, అలా. నేనైతే లైఫ్ పడాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫోక్సో యాక్ట్ అయ్యింది, నేను లైఫ్ పడితేనే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే 2 నిమిషాలలో ఉరి తీసే కంటే లైఫ్ మొత్తం ఉందనుకుంటున్నా జైల్లో, కొంచెం వేరే కొరియోగ్రాఫర్స్ కూడా భయం ఉంటుంది. ఆ 20 గంటలు చిప్ప కూడా తినుకుంటుంటేనే బెటర్. కానీ కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మిస్యూజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే మాకు చట్టాలు ఉన్నాయి, మాకు చట్టాలు అన్ని మా చుట్టే ఉన్నాయి కాబట్టి సో వీడేం చేయకపోయినా కొన్నిసార్లు అలా కంప్లైంట్ పెట్టేద్దాం అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు. ఒక మాట అన్న, జానీ మాస్టర్ మీద వచ్చి శేఖర్ మాస్టర్ మీద కూడా రావచ్చు, ఎందుకు రాలేదు? అండ్ ఇంకోటి మీరు ఆలోచించట్లేదు, ఈ అమ్మాయి 4 years పర్టికులర్గా జానీ మాస్టర్ దగ్గరే చేసింది, ఎన్ని అనుభవించిండొచ్చు కదా. ఆ అమ్మాయి ఎంతమంది చూసిండొచ్చు, నాకంటే ఎక్కువ చూసిండొచ్చు ఆ అమ్మాయి. సో ముందడికి వచ్చింది, మాట్లాడుతాను. సో అంతే. సో మిగతా మాస్టర్లు అంటే వాళ్ళు వర్క్లో వాళ్ళు చేసుకుంటారు. చాలా మంది బెటరే అన్న, ఇండస్ట్రీలో చాలా మంది మంచి వాళ్ళే ఉన్నారు, ఈ కొంతమంది లంగాల వల్ల మొత్తం అంతా. నీ ఉద్దేశంలో వరస్ట్ అంటావు అయితే జానీ మాస్టర్, అంతేనా? డాన్స్ పరంగా ఒప్పుకుంటా అన్న, డాన్స్ పరంగా చాలా మంచోడు, టాలెంట్ పరంగా వస్తే చాలా మంచోడు. డాన్స్ పరంగా ఎవరు అన్న, క్యారెక్టర్ పరంగా వరస్ట్ అంట నేనైతే. అంటే నేను చిన్నప్పుడు ఒక సూత్రం ఏదో ఉంటది, తన కోపమే తన శత్రువు అనే ఒక ఇది ఉంటది. ఇప్పుడు మాస్టర్ అదే అయింది కదా, అదే అయింది. మొత్తుకొని డీలో కూడా మీరు టెలికాస్ట్ లో చూసారనుకుంటా, మొత్తుకొని వెళ్ళిపోవడము. ఎందుకంత సీన్ క్రియేట్ చేయాలా, ఎంత క్రియేట్ చేయాలి అంతనే క్రియేట్ చేయాలి సీన్. ఏదో పేరు వచ్చింది కదా మొత్తం ఇండియా మొత్తం దద్దరు వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా. సో దానివల్లే అయ్యిందంటావు. సో ఫైనల్గా అయితే అరెస్ట్ అయితే అయ్యింది. సో నువ్వు అనుకునే వాయిస్ అయితే కొంచెం వినిపించింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వాయిస్ ప్రతిసారి ఉండాలి, ఎందుకంటే యూనియన్ లో ఏ అమ్మాయికైనా కానివ్వండి, అంటే బయట అయితే నేను పట్టించుకోలేను, ఎందుకంటే వాళ్ళని ఎవరికి రారు, ఎవరు అడగరు. యూనియన్ కి మీకు సంబంధించింది యూనియన్ లో ఏ చిన్న బాయ్కి అయినా కానివ్వండి, అది అమ్మాయికైనా కానివ్వండి, నేను వస్తా పక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో మళ్ళీ కలుద్దాం మనం ఖచ్చితంగా. అండ్ నువ్వు కూడా చాలా హార్డ్ వర్క్ చేసావు, అండ్ కాల్లో రాడ్ ఉన్నా మళ్ళీ నువ్వు కష్టపడుతూ నీ గోల్ని రీచ్ అవుతున్నావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా హార్డ్ వర్క్ చెయ్యు. కొంతమందికి నిదర్శనంగా ఉండే, ఎందుకంటే ఈరోజు మనం డౌన్ స్టేజ్లో ఎలా ఉన్నామో మనకంటూ ఒక పదవి కానీ ఒక మనీ వచ్చిన రోజు కూడా అలాగే ఉంటేనే అది మహేష్ అవుతాడు. షూర్ అన్న. స్టార్టింగ్ రోజు మనం అన్నీ అంటే ఆ డబ్బులు ఇచ్చిన వీళ్ళు డబ్బులు ఇచ్చిన మనం కష్టపడిన రోజులు ఉంటాయి, బట్ డబ్బులు వచ్చే రోజు యాటిట్యూడ్ మారిపోద్ది, మనిషి మారిపోతుంది. సో ఇప్పుడు అప్పుడు ఒకేలా ఉంటేనే మన పేరుకి మనకి వాల్యూ. షూర్ ఉంటా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మనలాంటి వాళ్ళు ఇంకా ఉంటేనే నెక్స్ట్ వచ్చేవాడికి కూడా మాట చెప్పగలం, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని నీతులు చెప్పిన మనం రేపు ఏదో తప్పు చేసినాం అనుకో, సో అందుకని ఓకేనా.
థ్యాంక్ యూ సో మచ్. Thank you. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.